వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకప్ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతున్న మాట, ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. బైబిల్ అంతటిలో ప్రేమ, కృప అనే గొప్ప మాటలు ఉన్నాయి. వీటికి మించిన మాటలు లేవు. ఇర్మియా 31:3 గొప్పతనం ఏంటంటే, ఒకే వచనములో ప్రేమ ఉంది, కృప ఉంది. ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట గురించి ఇంకా చెప్తూ, చాలా కాలం క్రిందటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ దేవుడి గురించి నీకు ఈరోజు తెలిసేమో, దేవుని ప్రేమను నువ్వు ఈ మధ్య తెలుసుకున్నావేమో, కానీ దేవుడు చాలా కాలం కిందట, అంటే చెప్పలేనంత ముందే నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది నా ప్రియులారా, శాశ్వత ప్రేమ అంటున్నాడు. ఈ శాశ్వత ప్రేమ అనే దాని గురించి ఒక భక్తుడు ఇలా అన్నాడు, శాశ్వత అనే మాటలో, శాశ్వతమైన అనే మాటలో ఈ 5 అక్షరాల్లో 5 విషయాలు ఉన్నాయి. శాశ్వతమైన స అంటే అందులో శాంతి ఉంది, స్వ అంటే అందులో స్వస్థత ఉంది, త అంటే అందులో తృప్తి ఉంది, మై అనే మాటలో మేలుంది, నా అనే మాటలో నమ్మకం ఉంది. ఇన్ని గొప్ప అనుభవాలతో దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వెందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎవరో ప్రేమించట్లేదని ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? దైవ ప్రేమ ఈ ఉదయకాలం నువ్వు పొందుకుంటావు. ఆయన ప్రేమలో ఏమేమి ఉంటాయో కూడా ఇక్కడ భక్తుడు వ్రాస్తూ వచ్చాడు. ద ప్యాకేజ్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ప్యాకేజీలో నీకు అనుగ్రహించబడే 7 విషయాలు ఈ ఉదయకాలము నీ ముందుకు దేవుడు తీసుకొస్తున్నాడు. మొట్టమొదటిగా 31 ఇర్మియా గ్రంథము 7వ వచనంలో చూస్తే మధ్యలో మాట, జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. దేవుని ప్రేమ పొందినప్పుడు నీ నిరుత్సాహం పోతుంది, ఉత్సాహం వస్తుంది నీ జీవితంలో. ఎవరో అన్నారు, ఏదో ఎఫ్ఎం రేడియో వింటే ఉత్సాహం వస్తుందని కాదు. ఈరోజు దేవుని మాటలు వింటేనే నీకు ఉత్సాహం, దేవుని వాక్యమే నీకు ఉత్సాహం. రేడియో విన్నంత వరకు ఉత్సాహమే, రేడియో ఆపేస్తే నిరుత్సాహం. కానీ దేవుని వాక్యము, దేవుని స్వరం అలా కాదు. రెండవది, ఆయన ప్రేమలో నీ కొరకు ఉన్నది ఏంటంటే, అదే 7వ వచనం చివరి మాట, నీ ప్రజను రక్షింపుమీ. రెండవది రక్షణ ఉంది. ఆయన ప్రేమ చేత నిన్ను రక్షిస్తాడు. అపాయాలు, వరదలు, తుఫానులు, తెగుళ్ళు, శత్రువులు, బంధకాలు నిన్నేమీ చేయలేవు. ప్రేమ అనే కవచం నీ మీద ఉన్నది, నిన్ను రక్షిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే 9వ వచనంలో చివరి మాట, నేను వారిని నడిపించుదును. మూడవది దేవుని ప్రేమలో నడుపుదల. ఎలా నడవాలి, ఎక్కడికి నడవాలి,
నువ్వు ఒక్కోసారి తెలియని రీతిగా బాధపడుతూ ఆ డైలమాలో ఉంటున్నావేమో. దేవుని ప్రేమే నిన్ను నడిపిస్తుంది. 4వ మాట చూస్తే 10వ వచనము మధ్యలో మాట, వాణ్ణి సమకూర్చి, దేవుడు ప్రేమతో నిన్ను సమకూర్చుతాడు. చెదిరిపోయావా? కుటుంబం విచ్ఛిన్నమైపోయిందా? ఒంటరి అయిపోయావా? అందరూ విడిచిపెట్టేశారా? ఇదిగో దేవుని సమకూర్పు సహోదరి నీ కొరకే. ఎంత దూరం అయిపోయి మనుషుల మధ్యలో అపహాస్యాస్పదమైపోయి కుటుంబం విచ్ఛిన్నమైందనిపోయి అనేకులు నవ్వుతున్నారేమో. దేవుడు నిన్ను వ్యక్తిగతంగా సమకూరుస్తాడు, కుటుంబంగా సమకూరుస్తాడు, సంఘముగా సమకూరుస్తాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా ఆయన సమకూర్చగల దేవుడు. 5వది చూస్తే కింద అదే మాట, ఇర్మీయా 31:10 చివరి మాట, మందను కాపాడునట్లు కాపాడుతాను. ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ ఉత్సాహము, ఆయన ప్రేమలో రక్షణ, ఆయన ప్రేమలో నడిపింపు, ఆయన ప్రేమలో సమకూర్పు. 5వది ఆయన ప్రేమలో కాపుదల. దేవుడు కాపాడుతాడు. ధైర్యంగా ఉండు. 6వ అనుభవము 13వ వచనం, వారి దుఃఖముకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. 6వది ఆదరణ ఉంది. ఇది ప్రేమ ఆదరణ. మనుషులు ఎవరైనప్పటికీ కూడా కొద్దిసేపే ఆదరించగలరు. ప్రియ సహోదరి, శాశ్వతంగా ఆదరించే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ప్రేమ నీకుంది. ఈరోజు పొందుకో. 7వదిగా చివరి మాట చూస్తే అదే ఇర్మీయా 31:13 చివరి మాట, నేను వారికి ఆనందము కలగచేతును. 7వది ఆనందం. నీ దుఃఖం కనపడదు, నీ వేదన కనపడదు, నీ దిగులు కనపడదు. ఇప్పుడు ఏడుస్తున్న నువ్వు ఒకరోజు నేనేనా ఏడ్చింది అన్నంత సంతోషంగా ఆశ్చర్యపోతావు. ఇది దేవుని ప్రేమ చేసే కార్యం. ఈ ప్రేమ నీ కొరకు సిద్ధంగా ఉన్నది. కలువరిలో ఈ ప్రేమ రుజువైంది, వెల్లడైంది, ప్రత్యక్షమైంది. అది సిలువ ప్రేమ. ఈ ప్రేమనే నమ్ము. ఈ ప్రేమనే నీ జీవితంలో పొందుకో. తప్పనిసరిగా 7 అనుభవాలు పొందుతావు. ప్రభు నీకు అలాగూ సహాయం చేయనుగాక. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం వేకప్ వర్డ్ మేలు కొలుకు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, నిజంగా నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమని, శాశ్వతమైన అనే 5 అక్షరాల్లో ఉన్న 5 విషయాలు మాకు గుర్తు చేస్తూ ఆ ప్రేమ ఇచ్చే 7 అనుభవాలు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రియులందరికీ వీటిలో ఏది అవసరమో అది ఇప్పుడే అనుగ్రహించి సహాయం చేసి ఈ దినమంతా నీ బిడ్డలకు తోడై ఉండి ఆదరించి నడిపించి సహాయము చేయమని, ప్రతి ప్రయత్నములో విజయము దయచేయమని, తోడై ఉండమని, స్వస్థపరచమని, సమాధానపరచమని, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ వాక్యము ద్వారా పరిస్థితిని మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించు
వాక్యమే